ఈ నెల 14న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనాపరమైన కీలక నిర్ణయాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 14న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనాపరమైన కీలక నిర్ణయాలపై కేబినెట్ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల, పాలనాపరమైన కీలక నిర్ణయాలపై కూడా కేబినెట్ లో భేటీ జరగనుంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి, మరి కేబినెట్ భేటీలో చర్చకు రాబోయే పల కీలక అంశాలు ఏంటి? తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈ నెల 14న భేటీ కానున్నది. మరోమారు తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉదయం 10 గంటలకు 10:30 గంటలకు తెలంగాణ సచివాలయంలో 14న కేబినెట్ భేటీ కానున్నది. ప్రధానంగా తెలంగాణ కేబినెట్ భేటీ అనే విషయంలో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నది, కేబినెట్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది, ఎలాంటి బిల్లులను ఆమోదించబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. ప్రధానంగా చూసుకున్నట్లు దినోత్సవం ఆగస్టు 15కు తెలంగాణ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించింది. ఆగస్టు 15 రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, అలానే పింఛన్దారులకు కొత్తగా అప్లై చేసుకోవడానికి కార్యక్రమాలే కావచ్చు, అంటే వాటిపైన ప్రధానంగా 15th నెక్స్ట్ డే కేబినెట్ నెక్స్ట్ డే ఈ కార్యక్రమాలకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు చేసింది. దీని నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ సంగారెడ్డిలో ఏదైతే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉందో, అలానే పింఛన్ లబ్ధిదారులకు నూతనంగా అప్లై చేసుకోవచ్చు, అలానే లబ్ధిదారులకు కూడా పంపిణీ కార్యక్రమం ఉంది. ఈ రెండు అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వం తిరిగి వెనక్కి పంపించింది. 2020లో ఏదైతే దాన్ని ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ డిపిఆర్ ని కేంద్రానికి పంపిందో, 2024 డిసెంబర్లోనే దాని డిపిఆర్ ని వెనక్కి పంపిన పరిస్థితి. అంతే కృష్ణా బోర్డుకు సంబంధించిన అనేక అంశాలు కావచ్చు, కృష్ణా నది పంపకాల విషయంలో ఉన్న ఇబ్బందుల విషయంలో కావచ్చు, దానిపైన కేంద్ర ప్రభుత్వం ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ డిపిఆర్ ని వెనక్కి పంపింది. ఈ అంశం పైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనిపైనే ప్రధానంగా చర్చించే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతున్నది. మరొక అంశం ఏంటంటే, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రధానంగా జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన నేపథ్యంలో, కల్పించాలని కేంద్రాన్ని పదే కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించలేము అంటూ కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో ఇది సంబంధించిన విషయంగా కృష్ణా నది నీళ్ల విషయంలో అదొక కృష్ణా రివర్ బోర్డు విషయంలో ఉన్న అంశం కనుక జాతీయ హోదా కూడా కల్పించలేని విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో రాజ్యసభలో కూడా ప్రస్తావన వచ్చింది. దీనిపైన కూడా రాష్ట్ర కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అలానే రాష్ట్రానికి సంబంధించి సంక్షేమ పథకాల అమలు తీరు, రాష్ట్రంలో బడ్జెట్ నిధుల సమీకరణ విషయంలో కావచ్చు, ఇలా నూతన ప్రాజెక్టుల విషయం, మెట్రో రైలు విషయం కావచ్చు, అదే ఈ అనేక అంశాలపైన మాత్రం ఆగస్టు 14 కేబినెట్ లో చర్చించే అవకాశం స్పష్టంగా కనబడుతున్నది. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ఉన్నది. ఈ నెల 18న 19న విదేశాల్లో పర్యటించనున్న నేపథ్యంలో 17న సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతారు. 19న విదేశాలు ఒక వారం రోజులు 10-11 రోజులు అక్కడే విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆగస్టు 14న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అంతలోపే తన విదేశీ పర్యటనకు ముందే కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపైన
చర్చించి కొన్ని బిల్లుల ఆమోదం కూడా జరగబోతుంది అనేది కూడా తెలుస్తున్నది. కీలక అంశాలు, కీలక బిల్లుల ఆమోదం నేపథ్యంలో మొత్తానికి ఈ ఆగస్టు 14న కేబినెట్ సమావేశం మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసి అందులో కీలక నిర్ణయాలు, కీలక బిల్లుల ఆమోదం ఇలా అనేక అంశాలపైన చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి రవలి. అయితే శేఖర్, మరి రైతును రుణమాఫీ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఇకపై నిర్మాణ పథకాలకు సంబంధించిన ఏవైనా కొత్త మార్గదర్శకాలు ఆమోదం పొందే అవకాశం ఉందంటారా? ఎస్ రౌలి, అంటే ఉచిత విద్యుత్కు సంబంధించి ఆల్రెడీ రాష్ట్రంలో కొనసాగుతున్నది. దానికి రైతు బంధువుకు సంబంధించి కూడా ఆల్రెడీ కొనసాగుతున్నది. ఎలానైనా ప్రభావంతో దానిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నది. నీటి పారుదల అంటే వ్యవసాయ రంగానికి నీటి విడుదల అనే అంశం రాష్ట్రంలో అటు ప్రతిపక్షాల మధ్య, అధికార పార్టీ మధ్య తారాస్థాయికి చేరింది. భారీ విమర్శలు. ఈ నేపథ్యంలో ఆ నీటి విడుదల, అటు గోదావరి నీళ్లు కావచ్చు, కృష్ణా నీళ్ల విషయంలో నీటి ప్రాజెక్టులు, పంపులు ఎత్తిపోసే విషయంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అలాగే పాలనాపరమైన అనేక అంశాలు బిల్లుల ఆమోదం కూడా కొన్ని జరిగే అవకాశం. మనం అనుకున్నట్టుగా రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, అలానే పింఛన్ విషయంలో కూడా దానికి సంబంధించిన నిధుల సమకూర్చే విధానం పైన ఇలా అంశాలు చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శేఖర్.